హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్నం క్రియేటివ్ న్యూస్. సో ఇవాళ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఏవి ఉంది కదా, ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్ ఏవి గురించి చెప్తాను. ప్లస్ కళ్యాణ్ తనుజ బాండింగ్, అసలు వాటి గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ బాండింగ్, బ్యూటిఫుల్ పేర్. ఇన్ని సీజన్స్ 9 సీజన్స్ చూసాం. ఈ 9th సీజన్లో తప్ప 8 సీజన్స్లో ఎవరో ఒకళ్ళ పేరు ఉన్నారు. బట్ ఇట్లాంటి పేరు అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఫస్ట్ వీళ్ళు బయటకొచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్, సెకండ్ అంటే ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు విన్ అవుతారు అనేది ఇక్కడ అంతా పోటాపోటీగా ఉత్కంఠంగా సాగుతుంది. బట్ లోపలైతే వాళ్ళిద్దరూ ఏదైతే అదైందన్నట్టు అంటే చాలా క్లోజ్‌గా ఒకళ్ళకొకళ్ళు అన్నట్టు ఉంటున్నారు. ఇదైతే ఎక్కడ కూడా ఉండదు. మేబీ వాళ్ళకి హింట్ కూడా వెళ్ళింది ఎవరో ఒకళ్ళు విన్ అవ్వచ్చు అని చెప్పి. ఒకచోట తనుజని అడిగితే నువ్వు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైతే విన్ అవ్వాలనుకుంటున్నావంటే కళ్యాణ్ పేరు చెప్పడం. కళ్యాణ్‌ని అడిగితే తనుజ పేరు చెప్పడం. అసలు ఇదైతే బ్యూటిఫుల్ బాండింగ్ కదా! ఇట్లాంటి బాండింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం కానీ బయట కూడా ఎక్కడ చూడల. దిస్ ద ఫస్ట్ టైమ్ నేను అనుకోవడం అయితే. కానీ నాకైతే ఈ బాండింగ్ చాలా బాగా నచ్చింది. బయటకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు 'బిగ్ బాస్' జోడీ ఉంది కదా! దానిలో ఫస్ట్ ప్లేస్‌లో వీళ్ళే తీసుకుంటారట. బట్ కళ్యాణ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. తనుజ యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలీదు. మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ అసలు ప్యూర్ బాండింగ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. మనకి బయట తెలుసు. ప్లస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు నాకైతే ఎందుకంటే అదొకటి 2, 3 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఏదో ఒక మూవీ తీస్తారు. నెక్స్ట్ సీరీస్ తీస్తారు. సీరియల్స్ అట్లా ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. కళ్యాణ్ కూడా మేబీ ఇంకా ఆర్మీకి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం సృష్టించాడు కాబట్టి తనకొస్తున్న ఆఫర్‌లు మామూలుగా ఉండవు. ఎంత కామనర్ అయినా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు కాబట్టి ఆఫర్‌లు వస్తాయి. వాళ్ళిద్దరికి కలిపి ఆఫర్‌లు వచ్చినాయి అంటే ఇంకెవరు వదులుకుంటారు? సో, ఇవన్నీ జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. తను ఏవీలో చూపించినప్పుడు కూడా తనూజని ఫస్ట్ ఏవి చూపించక ముందు కూడా మీ స్నేహం మీలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకొచ్చింది. మీలో ఉన్న పోరాట పటిమను బయటికి తీసుకొచ్చింది అని చెప్పి చెప్పటం అంటే కళ్యాణ్ కూడా నచ్చింది. ఎందుకంటే తను ఇప్పుడు ప్రియా బయటికెళ్ళిపోయింది. శ్రీజ బయటికెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత తనకంటూ పక్కన ఉండి సపోర్ట్ చేసింది. మోరల్ సపోర్ట్ ఇచ్చింది తనే. ఎవ్రీడే నైట్ పూట ఒక టీచర్‌లాగా నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పి చెప్పటం. ఆ రోజు మొత్తంలో నువ్వు చేసిన తప్పేంటి అనేది చెప్పడం. ప్రతి ఒక్కదాన్ని విమర్శించడం అనరు. దాన్ని నువ్వు ఇది కరెక్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పటం. ప్రతి ఒక్కళ్ళు కూడా రీతు కూడా ఎక్కిరించేది. ఏంటి టీచర్ నిన్ను తిట్టిందా అని చెప్పి అట్లా సెటైర్‌లేయటం. అసలు ఇదంతా చూపిస్తే ఏవీలో అసలు చూడటానికి కూడా చాలా రోజా బాగుంది. కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ కూడా చూపించారు. యాక్చువల్‌గా వాళ్ళ మదర్‌కి శారీ ఇచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఎందుకు మా మదర్‌కి శారీ ఇచ్చావు అని చెప్పి అడిగితే 5 వీక్స్ తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది. కానీ ఆ తర్వాత అసలు ఏమో ఎక్కడుంటామో, ఏం చేస్తామో అదంతా మనకు తెలీదు. సో అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే అయితే ఎందుకిచ్చావు అని చెప్పి అట్లా అడుగుతుంటే ఇట్లా చెప్తే నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా అని చెప్పి అడిగితే నేనేం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి. అసలు నువ్వు హ్యాపీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను అని చెప్పి కళ్యాణ్ చెప్పడం. అసలు ఇదంతా అయితే చూస్తుంటే ఎట్లా ఉందంటే కళ్యాణ్ బయటపడుతున్నాడు. తనుజ అయితే బయట పడట్లేదు అని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కెమెరాలున్నాయి. మేబీ అమ్మాయి కాబట్టి బయట పడకపోవచ్చు. ప్లస్ తను ఆల్రెడీ చెప్పింది ఇంట్రోవర్ట్ అని. అంటే తల్లిదండ్రులు చాటు బిడ్డ అని చెప్పి. సో, అందుకని బయటపడలేదో ఏమో! బయటకొచ్చిన తర్వాత అయితే నాకు తెలిసి ఇంతకుముందు ఉన్న పెయిర్స్ లాగైతే వీళ్ళుండరు. వీళ్ళిద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. కలిసుంటారు మేబీ. వాళ్ళు ఇద్దరు ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఇద్దరు మ్యారేజ్ చేసుకోపోవచ్చు. బట్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా అయితే వీళ్ళిద్దరిని లైఫ్ లాంగ్ చూస్తామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించినయి ఏవి. నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేసి ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు అదంతా దానికి సంబంధించి వీడియో పెడతాను. ప్లస్ తనుజ, కళ్యాణ్ ఇప్పుడు కళ్యాణ్‌కి ఇంజ్యూర్ అయింది కదా! వాళ్ళిద్దరికి సంబంధించి వీడియోలు పెడతాను. సో, డోంట్ మిస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్‌కి వెయిట్ చేయండి. బై.